హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఈ వీడియోలో క్రియేషన్ బుక్ ఎప్పుడు రాయాలి, ఎందుకు రాయాలి, క్రియేషన్ బుక్ రాసేటప్పుడు మీ ఎనర్జీని ఎలా యాడ్ చేయాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో ఇక్కడ అడగొచ్చు. దానికి ప్రతి కామెంట్కి నేను క్లారిటీ ఇస్తాను. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, హోపోనోపోనో పర్ఫెక్ట్గా ఎలాగ అప్లై చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. క్రియేషన్ బుక్ అంటే ఏమిటి, ఎందుకు రాయాలి అంటే, క్రియేషన్ బుక్ అనేది మనం ప్రెజెంట్ ఉన్న జీవితం, మన లైఫ్లో ఏవైతే అనుభవిస్తున్నామో అవి మన సబ్కాన్షియస్ మైండ్లో అదే నిజం అనుకుంటూ ఉంటాం. అందులో మనకి కొన్ని నచ్చినవి ఉంటాయి, నచ్చనివి కూడా ఉంటాయి. ఆ నచ్చని వాటిని మనకి నచ్చినట్టుగా మార్చి క్రియేషన్ బుక్లో రాసుకోవడమే ఈ క్రియేషన్ బుక్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. ఈ క్రియేషన్ బుక్ కనుక రాసేటప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న కొన్ని నెగిటివ్ ఆలోచనల్ని బయటికి పంపించేస్తున్నట్టు, లెట్ గో అని చెప్పి తీసేయాలి. చాలామంది వాళ్ళ మనసులో ఉండే ఆలోచన ఎలా ఉంటాయంటే, నేను బాగాలేను, నా బాడీ సరిగ్గా లేదు, నేను ఫైనాన్షియల్గా అంతగా బాగోలేను, అందరికంటే నేను చాలా తక్కువలో ఉన్నాను అనే నెగిటివ్ ఆలోచనలతో ఎప్పుడూ మనసు లోపట ఫీల్ అవుతూనే ఉంటారు. అలాంటి విషయాన్ని లెట్ గో చేయాలి, అంటే తీసి పడేయాలి. క్రియేషన్ బుక్ అనేది ఎందుకు అప్లై చేయాలి అంటే, మనకి చేరుకోవలసిన గమ్యం, మనం వెళ్ళాల్సిన గమ్యాన్ని తొందరగా రీచ్ అవ్వడం కోసం ఈ క్రియేషన్ బుక్ అనేది రాసుకోవాలి. అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఒక మూవీ డైరెక్టర్, ఆ డైరెక్టర్ ఎంత గొప్ప డైరెక్టర్ అయినా సరే, తన దగ్గర ఉన్న స్టోరీ, అంటే తను తీయాలనుకున్న సినిమాని ఒక స్క్రిప్ట్ రూపంలో, అంటే సినిమా తీసే ముందు ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని సినిమా షూటింగ్ మొదలు పెట్టే ముందు అంతా సిద్ధం చేసుకున్న తర్వాత షూటింగ్కి వెళ్తారు. అంటే షూటింగ్ చేసే ముందు తను చేయాలనుకున్న మూవీని ఒక స్క్రిప్ట్ రూపంలో పర్ఫెక్ట్గా డిజైన్ చేసి రెడీ చేసి పెట్టుకోవడం అనమాట. అలాగే క్రియేషన్ బుక్లో మనం ఎలా ఉండాలి అనుకుంటున్నాము, ఫ్యూచర్లో మన గోల్స్ ఏంటి అన్నవి చాలా క్లియర్గా జరిగినట్టు ఫీల్ అవుతూ క్రియేషన్ బుక్లో రాసుకోవాలి. సింపుల్గా విత్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే, మనం ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు, అంటే ఒక ప్లాన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇల్లు కట్టేటప్పుడు ఇల్లుకు సంబంధించిన ఒక డిజైన్ ఉండాలి. ఒక టూర్కి వెళ్ళాలి అంటే పర్ఫెక్ట్ ప్లాన్. పెళ్ళి చేయాలి అన్నా సరే ముందే అన్నీ ప్లాన్ చేసుకుంటాం. ఏ టైంకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంతమందిని పిలాలి అనే విషయాలని ప్రతిదీ కూడా ప్లాన్ చేస్తాం. ఎప్పుడైతే ఈ ప్లాన్, డిజైన్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఆ చెయ్యబోతున్న పని అనేది చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇది మనందరికీ తెలుసు. ఇందులో పెద్దగా కొత్త విషయం అయితే ఏమీ కాదు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఏదన్నా ఒక ప్లాన్ చేసుకొని, ఏదన్నా ఊరు వెళ్ళేటప్పుడు ఒక ప్లాన్ చేసుకొని చేసే ప్రయాణానికి, లేదంటే సడన్గా ఇమీడియట్గా ఆదరాబాదరాగా వితౌట్ ప్లాన్ వెళ్తున్న ప్రయాణానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు, వాళ్ళ కోరికలని నెరవేర్చుకుందాం అనుకునే వాళ్ళు క్రియేషన్ బుక్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు కావలసిన దాన్ని ఒక బుక్కులో ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ పర్ఫెక్ట్గా రాసుకోవడం అన్నమాట. మరి ఎలా రాయాలి అంటే, ఒక మంచి బుక్ కేవలం
ఈ క్రియేషన్ బుక్ కోసం మీ కోరికలు నెరవేర్చుకునే విధంగా ఏదైతే బుక్‌లో రాద్దాం అనుకుంటున్నారో, దానికోసం ఒక కొత్త బుక్ పెట్టుకోండి. ఏదో ఇంటిలో మిగిలిపోయిన పాత బుక్‌ని తీసి రాయడానికి ట్రై చేయకండి. ఒక కొత్త బుక్ దీనికోసమే తీస్తూ, ఆ బుక్ పెట్టి, అందులో మీ కోరిక, మీకు ఏవైతే కావాలనుకుంటున్నారో, దానిని చాలా పెర్ఫెక్ట్‌గా, నీట్‌గా రోజులో మార్నింగ్ చేస్తారా? నైట్ చేస్తారా? ఆ 2 టైములు వీలు కాకపోతే వేరే టైంలో చేస్తారా? ముందే డిసైడ్ అయ్యి, ఆ టైములో మీ కోరికలని 2, 3 పెట్టుకొని చాలా చక్కగా, నీట్‌గా అక్షరం అక్షరానికి మంచి అంటే స్ట్రోక్ అంటే పెన్నుతో రాసేటప్పుడు ఎంత ఫీల్ అవుతూ జరిగిందని ఫీల్ అవుతూ రాస్తారో, ఆ కోరిక వైపు మీరు అంత ఎనర్జీ ఇస్తున్నట్టనమాట. ఎగ్జాంపుల్‌గా మీరు 3 కోరికలను పెట్టుకున్నారు. మొదటి రోజు స్టార్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ మొదలుపెట్టారు. చక్కగా 3 కోరికలని ఒకదాని తర్వాత ఒకటి కోరిక నెరవేరినట్టు. అంటే మనం ఎఫర్మేషన్ ఎలా అయితే రాస్తామో అట్లాగా కోరిక నెరవేరినట్టు ఫీల్ అవుతూ, ఆ 3 కోరికలని చక్కగా బుక్‌లో రాయాలి మొదటి రోజు. అనుభూతి చెందడం, మంచి పాజిటివ్ ఫీల్‌ని యాడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎంతసేపు రాసాము అన్నది ముఖ్యం కాదు. ఎంత ప్రశాంతంగా రాసాము అన్నది చాలా ఇంపార్టెంట్. టైం కూడా ఏ టైంలో అయినా పర్వాలేదు. నేనైతే మార్నింగ్ కానీ, నైట్ పడుకునే ముందు కానీ రాయమని చెబుతాను. ఒకవేళ 2 టైంలు వీలు కాకపోతే వేరే ఒక పర్టిక్యులర్ టైం పెట్టుకొని ప్రతిరోజు ఆ టైంలో రాయడానికే ట్రై చేయండి. దీనికి ఏ బుక్ వాడాలి, ఏ కలర్ పేపర్స్ వాడాలి, ఏ పెన్ వాడాలి అనే రూల్ అయితే ఏమీ లేదు. చక్కగా వైట్ పేపర్ బుక్ కన్నా మంచి నీట్‌గా ఉన్న బుక్. అది బ్లూ పెన్ అయినా పర్వాలేదు. చక్కగా మంచి మీరు ఎంత నీట్‌గా రాయగలరో అంత ఎఫర్ట్ పెట్టి ఏదో ఆదరాబాదరాగా రాసేయకుండా నీట్‌గా రాయడానికి ట్రై చేయండి. ఎంతసేపు రాసాము అన్నది కాదు, ఎంత ఫీలింగ్‌తో రాసాము అన్నది ఇంపార్టెంట్. కావాల్సింది ఏదైనా సరే, ఇల్లవ్వచ్చు, కారవ్వచ్చు, కోరుకున్న వ్యక్తి అవ్వచ్చు, వచ్చినట్టు ఫీలింగ్ జనరేట్ చేసి రాయాలి. ఇది ఇంపార్టెంట్. చాలామంది అడిగే డౌట్, "సార్ క్రియేషన్ బుక్ రాసేటప్పుడు ఆ ఫీలింగ్ రావట్లేదు సార్" అంటారా? దానికి కూడా ఒక సింపుల్ టెక్నిక్. బుక్కును ముందు పెట్టుకోండి. పెన్నును కూడా అక్కడే పెట్టుకోండి. ఒక 1 మినిట్ కళ్ళు మూసుకొని, మీ కోరిక నెరవేరితే మీకెలా అనిపిస్తుంది? కోరిక నెరవేరంగానే మీరు ఫస్ట్ ఎవరికి చెప్తారు? ఆ కోరిక నెరవేరంగానే మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలాగుంటుంది? అన్న విషయాన్ని ఒక 1 మినిట్ గనక మీరు విజువలైజ్ చేశారు అంటే, ఆ బుక్కును ముందు పెట్టుకొని, ఆటోమేటిక్‌గా మీ బాడీలో ఒక చిన్న మూవ్‌మెంట్ అయినా వస్తుంది. కొంత ఫీలింగ్ అయినా యాడ్ అవుతుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఇలా ఎన్ని రోజులు రాయాలి అంటే 21 డేస్ రాయండి. మంచి ప్రశాంతమైన ఫీలింగ్స్‌తో కూల్‌గా రాయండి. 21 డేస్ తర్వాత కూడా మీరు కంటిన్యూ చేసినా పర్వాలేదు. ఎందుకంటే క్రియేషన్ బుక్ అనేది కంటిన్యూ చేస్తూ మీ కోరికలు నెరవేరాయి అనుకోండి. 3, 4 పెట్టుకున్నారు. అందులో ఒకటి నెరవేరింది. థ్యాంక్ యూ యూనివర్స్. నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇంత అవకాశం ఇచ్చి నా కోరిక నెరవేర్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నెరవేరిన కోరికను పక్కన పెట్టి, ఇంకొక కొత్త కోరికని యాడ్ చేసి మీరు అలా కంటిన్యూ చేసినా సరే పర్వాలేదు. ఫీలింగ్స్‌ని యాడ్ చేయడం, కోరిక నెరవేరిన తర్వాత ఎవరికి చెబుతాను, ఎవరిని కలుస్తాను, ఆ కోరిక నెరవేరిన తర్వాత ఎవరితో ఆ విషయాన్ని ఫస్ట్ షేర్ చేసుకుంటాను అన్న విషయాన్ని ఫీల్ అవుతూ, మీరు గనక క్రియేషన్ బుక్ గనక రాస్తున్నారు అంటే, చాలా అద్భుతంగా, చాలా తొందరగా మీ కోరిక నెరవేరడం పక్కా. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. మీకు గనక ఇక్కడ చెప్పిన పాయింట్స్ గనక అర్థం కాకపోతే ఒక్కసారి రివైండ్ చేసి, మళ్ళా చెక్ చేసుకొని, మీరు క్రియేషన్ బుక్‌ని పర్ఫెక్ట్‌గా స్టార్ట్ చేయండి. అద్భుతమైన రిజల్ట్స్ పొందుతారు యూనివర్స్ యొక్క అనుగ్రహంతో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ, హోపోనోపోనో గురించి కానీ
ఇప్పుడు చెప్పిన క్రియేషన్ బుక్ గురించి కానీ డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. నా పేరు వెంకట్. యశోమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హుపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.